హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు తొందరలోనే ఎవరిని కలుస్తున్నారు? అసలు యూనివర్స్ ఎందుకు వాళ్ళని మీరు కలిసేలా చేస్తుంది? దానికి రీజన్ ఏంటి? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. అంటే ఇది స్పెసిఫిక్‌గా ఒక రిలేషన్‌షిప్ అని కాదు కానీ, ఎవరైనా కలవడానికి ఛాన్స్ ఉంది. బట్ అసలు ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల మీ సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? అసలు ఒకవేళ ఈ వ్యక్తిని కలిస్తే మీరు చేయాల్సిందేంటి? ఇలా కొన్ని విషయాల గురించయితే ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అసలు ఎవరిని కలవబోతున్నారు తొందరలో? అసలు ఈ వ్యక్తి ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది? వీళ్ళతో అసలు మీకు ఎలాంటి కనెక్షన్ ఉండడానికి అవకాశం ఉంది? ఐ మీన్ ఎలాంటి కనెక్షన్ ఉన్న వ్యక్తి వీళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఫస్ట్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైతే అంటే లోన్‌లీగా ఫీల్ అయ్యారో, లేకపోతే మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైతే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ఇంకా వ్యక్తులంటే ఇలానే ఉంటారేమో, లేకపోతే అసలు వ్యక్తుల నుంచి హోప్స్ పెట్టుకోవడం మీదే తప్పేమో అనుకోని, ఇలా మీరేంటంటే ఒక ఆహ్, జోన్‌లో ఉన్నప్పుడు, లేకపోతే ఒక పెయిన్‌లో ఉన్నప్పుడు, ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి వచ్చారని చెప్పొచ్చండి. సో, ఈ వ్యక్తి రావడంతోని మీకేంటంటే ఒక కొత్త ధైర్యం వచ్చింది అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే, ఈ వ్యక్తి మీకేంటంటే ఒక హోప్‌నిచ్చారు. వీళ్ళెవరైనా అవ్వొచ్చండి. అంటే జనరల్‌గా ఎవరిని మీట్ అవుతారు అన్నప్పుడు ఏంటంటే, మన కార్డ్స్ పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్పే ఉన్న వ్యక్తి అని చెప్పవు కానీ, బట్ స్టిల్ మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళతో మీకు ఉన్న కనెక్షన్‌ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మీకు రెజోనేట్ అయితే వాళ్ళేనండి. ఒకవేళ మీకు రెజోనేట్ అవ్వకపోతే డెఫినెట్‌గా కార్డ్స్ ఏంటంటే మీ ఎనర్జీస్ పిక్ చేసుకున్నట్టుగా అంతే ఇంకేం లేదు. బట్ ఏదైనా సరే నేనిక్కడ చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లోనేంటంటే మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నప్పుడు లేకపోతే థింగ్స్ ఇంక ఇలానే ఉంటాయి బెటర్ అవ్వదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఒక లైట్‌ని చూపించారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తితో మీరేంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఈ వ్యక్తితోని అంటే మీ రిలేషన్‌షిప్ ఇలా ప్రోగ్రెస్ అవ్వాలి అనుకోవడం కానీ ఇలాంటివి జరిగాయండి. వీళ్ళేంటంటే ఎవరైనా అవ్వచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ లవర్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వాలనే రూల్ ఏం లేదు. ఎవరైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా మీకు అంటే మీ లైఫ్‌లో ఒక వ్యక్తి పరిచయం అనేది లైట్‌ని కానీ తీసుకొచ్చుంటే డెఫినిట్‌గా వాళ్ళనే మీరు తొందరలోనే మీట్ అవ్వబోతున్నారు. సో, దానికి రీజన్స్ కానీ యూనివర్స్ ఎందుకు అలా చేస్తుంది అనేదైతే మనం తర్వాత మాట్లాడదాం. ముందైతే మాత్రం అంటే ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే, ఈ వ్యక్తి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టడం అయితే జరిగిందండి. ఈ వ్యక్తి ఏంటంటే, మీకంటే కూడా ఇంకొకళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పొచ్చు. అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని నేను స్పెసిఫై చెయ్యను కానీ, ఆహ్, మీరు అంటే ఫ్యూచర్ ప్లాన్ చేసేసి, లేకపోతే ఈ వ్యక్తితోని అంటే మీరున్నంత డీప్ కనెక్షన్ వాళ్ళకి ఎందుకో మీ మీద అది లేదు. వాళ్ళేంటంటే ఇంకో పర్సన్‌కి ఆ ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇలా అసలు ఎవరైనా మీ లైఫ్‌లో ఉండి మీకు ఇవి రెజోనేట్ అవుతుంటే డెఫినిట్‌గా వాళ్ళే వీళ్ళండి. ఏదైనా సరే ఇక్కడ క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. అదేంటంటే ఈ వ్యక్తికి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బికాజ్ వీళ్ళు మీ లైఫ్‌లోనేంటంటే ఆ ఎంప్టీనెస్‌ని ఫిల్ చేశారు కాబట్టి. అసలు చూద్దాం యూనివర్స్ మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు మీట్ అయ్యేలా చేస్తుంది? అసలు మీట్ అయితే సిట్యుయేషన్స్ ఏంటి? అసలు ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? ఏంటి? అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తిని యూనివర్స్ ఏంటంటే, కావాలనే మీట్ అయ్యేలా చేయాలి అనుకుంటుందండి. ఎందుకంటే, ఈ వ్యక్తి నుంచి మీరొక కమిట్మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఒక ప్రామిస్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే, వీళ్ళ కోసం మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి మరీ అంటే, చెయ్యని పని లేదు అని చెప్పొచ్చు. చాలా ప్రయత్నాలైతే చేశారండి వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం. లేకపోతే, వీళ్ళు అంటే ఎందుకో కానీ స్పెషల్‌గా కేర్ తీసుకున్నారండి అంతే. ఇంకా ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ మీ సైడ్ నుంచి వాళ్ళకి అంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే మీకంటే కూడా ఇంకెవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో, దానివల్ల మీరు బాగా హర్ట్ అవ్వడం కానీ, లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు పెద్దగా హోప్‌ని ఫీల్ అవ్వలేదండి. హోపు లేదు అండ్ అసలు ఫ్యూచర్‌లో అయినా సరే సిట్యుయేషన్స్ మారుతాయా అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే మీ దగ్గర ఆన్సరు లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి అలా చేశారు అని చెప్పొచ్చండి. బట్ ఏదైనా సరే ఇక్కడ నాకొకటి అర్థమైంది. అదేంటంటే మీరు ఈ వ్యక్తి వల్ల ఇంత పెయిన్ ఫీల్ అవ్వడం, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, లేకపోతే కొంత డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఇవన్నీ జరగడం యూనివర్స్ ఏంటంటే ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వాలి. మీట్ అయ్యి కొన్ని మాట్లాడుకుంటే కూడా మీకు కొంత క్లారిటీ వస్తుంది అని ఎందుకో స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసింది. సో, అందుకే ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వడానికి ఒక ఛాన్స్ అయితే మీకివ్వాలి అని అనుకుంటుందండి. అండ్ మీరు కూడా ఏంటంటే పేషెన్స్‌తోనే ఉన్నారు. ఈ వ్యక్తి ఏమైనా బెటర్ అవుతారేమో, లేకపోతే ఎక్కడైనా చిన్న హోప్ అయినా ఉందేమో, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారేమో, లాయల్‌గా ఉండే ప్రయత్నం ఇప్పటికైనా చేస్తారేమో అని చెప్పి ఎక్కడో మీకు చాలా ఉన్నాయండి ఈ వ్యక్తి పరంగా ఆశలు. బట్ ఈ ఆశలనేవి ఏంటంటే నెరవేరుతాయా లేదా అనేది మీకు తెలీదండి. వాళ్ళు కూడా ఏంటంటే ఏమీ చెప్పట్లేదు అని చెప్పొచ్చు. వాళ్ళ సైడ్ నుంచి అంటే వచ్చే ఆ వైబ్స్ కానీ, లేకపోతే వాళ్ళు అంటే మిమ్మల్ని ట్రీట్ చేసే వే కానీ మీకెలా అనిపిస్తుందంటే హోప్ లేనట్టు అనిపిస్తుంది. థింగ్స్ బెటర్ అవ్వని అనిపిస్తుంది. సో, వీళ్ళతో మాట్లాడితే కానీ మీకు ఉన్న కన్‌ఫ్యూజన్ పోదండి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలోని అంటే ఏది కూడా క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. అలా అని చెప్పి కంప్లీట్‌గా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ కోసమే స్టాండ్ తీసుకుంటున్నారు అంటే అది కూడా లేదు. కొన్ని సందర్భాల్లోనేంటంటే వీళ్ళు మీ వైపు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందనమాట. ఆర్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ వల్ల కూడా మీరు అలా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే మీరు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో కానీ, ఈ సిట్యుయేషన్‌లో కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. సో, ఇలా ఈ ట్రాప్డ్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలి. మీకు కొన్ని విషయాలు అర్థమవ్వాలి అంటే మీరు వాళ్ళని మీట్ అయినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు కొన్ని తెలుస్తాయన్నమాట. సో, అందుకే ఇక్కడేంటంటే అట్‌లీస్ట్ మీట్ అయ్యి అని కాకపోయినా సరే మీరిద్దరూ ఎదురుపడే అవకాశం యూనివర్స్ మీకిస్తుంది. ఎదురుపడినప్పుడైనా సరే మాట్లాడుకుంటారు కదా! అలా మాట్లాడకపోయినా కనీసం ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడైనా చాలా విషయాలు అర్థమవుతాయి. ఏదైనా సరే ఇక్కడ మీరైతే వాళ్ళని కలవడానికి అవకాశం ఉందండి. ఈ వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అవకాశం అయితే యూనివర్స్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరప్పుడే కన్‌క్లూజన్‌కి రావద్దండి. ఈ వ్యక్తి ఇదే, ఈ వ్యక్తితో లైఫ్ ఇలానే ఉంటుంది. ఫ్యూచర్ ఉండదు. లేకపోతే ఫ్యూచర్ ఇలా ఉంటుంది. ఇలా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీరు కూడా చాలా స్ట్రెస్ ఔట్ అయ్యి ఉన్నారు కదా! అండ్ ఈ వ్యక్తి మీకు ఆ డిసప్పాయింట్‌మెంట్ ఇచ్చారు కాబట్టి మీరు అలా అనుకోవడంలో అస్సలు తప్పులేదు. కాకపోతే నేను మీకు చెప్పేదేంటంటే ఈ వ్యక్తితోని అంటే మరింక థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, లేకపోతే ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉండదేమో, ఒకవేళ న్యూ బిగినింగ్స్ ఉన్నా సరే ఏ వేలో ఉంటుందో, ఇదేంటంటే గతంలోనే ఇలా ఉంది, లేకపోతే ప్రెజెంటు ఇలానే ఉంది, ఫ్యూచర్ ఇంకేం బెటర్ అవుతుంది అని ఇలా మీకు మీరే సెల్ఫ్ డౌట్ పెట్టుకోవద్దండి. ఆర్ అప్పుడే మీరేంటంటే డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ రిలేషన్‌షిప్‌కి హోప్ ఉందండి. యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వాలి అనుకుంటుంది. మీరు అంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా ఏదైతే కోరుకుంటారో వీల్ అటే స్పిన్ అవుతుందంట. ఒకవేళ ఈ వ్యక్తితో మన వల్ల కాదు, ఇంక వద్దు ఇదంతా కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టపడ్డాం. వాళ్ళేంటంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే ఇంకెవరికో ఇంపార్టెన్స్ ఇచ్చుకొని, వాళ్ళు చెప్పిన మాటే వినుకొని మనని అసలు పట్టించుకోలేదు. ఇంక వేస్ట్ అని మీరు అనుకోని మీరేంటంటే గివ్ అప్ చేసేస్తే అది మీ ఇష్టం అండి. బట్ థింగ్స్ బెటర్ అవుతాయి. సిట్యుయేషన్స్ ఇలా ఉండవు. ఏ రోజైనా సరే మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయి అనుకోని మీరు అంటే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే మాత్రం ఆ వేలోనే ఈ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది.
బట్ వీళ్ళని మీరు మీట్ అవ్వడము జరుగుతుంది, మాట్లాడడము జరుగుతుంది. మాట్లాడిన తర్వాత మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అండ్ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు తెలుసుకుంటారండి. తెలుసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి అని యూనివర్స్ చెప్తుంది. వాళ్ళు అసలు మీతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు ఇదంతా అనవసరం అండి మీకు. బట్ మీరు ఈ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే అదే జరుగుతుందిక్కడ. యూనివర్స్ ఏంటంటే ఈసారి మాత్రం మీ వైపే ఉందండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నా లేకపోతే ఈ వ్యక్తికి ఇండివిడ్యువల్‌గా అంటే వేరే థాట్స్ ఉన్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదు. అవన్నీ కూడా స్లోగా చేంజ్ అవుతాయి. బట్ యూనివర్స్ ఏంటంటే మీకే సపోర్ట్ చేసి మీ వైపే స్టాండ్ తీసుకోవాలి అనుకుంటుంది. దానికి పెద్దగా రీజన్ ఏం లేదు. కాకపోతే మీరేంటంటే ఈ వ్యక్తిపరంగా జెన్యూన్‌గా ఉన్నారు. వీళ్ళ వల్ల మీరు సఫర్ అవ్వడము జెన్యూనే. వీళ్ళ నుంచి మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం అన్నీ జెన్యూనేనండి. కాకపోతే మీకా పేషెన్స్ ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం మీరు అనుకున్నారు థింగ్స్ ఏ రోజైనా బెటర్ అవుతాయి, లేకపోతే వర్కౌట్ అవుతాయి. కొంత సిట్యుయేషన్స్ మన కంట్రోల్‌లో లేవు, లేకపోతే ట్రాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఇది ఎలా ముందుకు వెళ్తుంది? దీనికసలు ఒక దారి ఉందా అని. బట్ యూనివర్స్ మీకు ఆ దారి చూపించబోతుందని చెప్పొచ్చండి. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించొద్దు. ఇది జరుగుతుందంతే. ఏ మనిషి అయినా సరే ఎక్కువ ఆలోచించినప్పుడు ఎలా జరుగుతుంది? ఏమవుతుంది? అని ఇలా రకరకాల ఆలోచనలు చేసినప్పుడు అది వాళ్ళకి అంత ఈజీగా జరగదండి. బట్ ఎవరైతే సింపుల్‌గా ఉంటారో జరుగుతుంది అంటే జరుగుతుంది, జరగదు అంటే జరగదు అని ఇలా ఏదో అంటే ఒక పర్టిక్యులర్ థింగ్‌నే నమ్ముకొని ఉన్న వాళ్ళకేంటంటే ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఆర్ అట్‌లీస్ట్ జరగదు అనుకుంటే జరగదంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరెవరిని కలుస్తారు తొందరలో? అసలు యూనివర్స్ అలాంటి వ్యక్తుల్ని ఎందుకు మీరు కలిసేలా చేస్తుంది? అసలు ఈ సిట్యుయేషన్ పరంగా మీరు చేయాల్సిందేంటి? ఇది ఏ విధంగా మారొచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదామండి. బట్ ఫస్ట్ అయితే అసలు ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే వీళ్ళతో మీకు పర్టిక్యులర్‌గా ఉన్న కనెక్షన్ ఎలాంటిది? లేకపోతే ఆ రిలేషన్‌షిప్ అనేది అంటే ఏ విధంగా ఇద్దరి మధ్యలోని ప్రోగ్రెస్ అయింది అనేదైతే నేను చెప్తాను. స్పెసిఫిక్‌గా ఏంటంటే ఒక పర్సన్ వీళ్ళే ఈ రిలేషన్‌షిప్పే అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే మనం వ్యక్తి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళెవరైనా అవుతారు. సిట్యుయేషన్స్ బట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉండి మీకు రెజోనేట్ అయితే వాళ్ళే అంతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. లేకపోతే ఈ వ్యక్తితోని చాలా థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకోవడం కానీ, లేకపోతే వీళ్ళతో ఫ్యూచర్ ఇలానే ముందుకు వెళ్ళాలి అనుకోవడం కానీ, మొత్తానికి ఇలా ఏంటంటే వ్యక్తిపరంగా మీకేంటంటే చాలా ఫ్యాంటసీస్ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నాయా లేదా పక్కన పెడితే బట్ ఈ వ్యక్తితో మీరు చాలా ఊహించుకున్నారండి. అండ్ వీళ్ళకి మీరేంటంటే చాలా వరకు కమిటెడ్‌గా ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. వీళ్ళెవరైనా అవ్వచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలో మీకు చాలా పేషెన్స్ ఉండడం కానీ, లేకపోతే వీళ్ళని చాలా కూల్‌గా హ్యాండిల్ చేయడం కానీ, ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఒకవేళ మీకు ఎప్పుడైనా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా, లేకపోతే థింగ్స్ వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్‌గా అనిపించకపోయినా స్టిల్ మీరేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేసి, వాళ్ళ విషయంలోనేంటంటే మీరు చాలా చాలా కూల్‌గా ఉన్నారు అని చెప్పొచ్చండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత ట్రబుల్ చేసినా మీరు మాత్రం జాగ్రత్తగానే హ్యాండిల్ చేశారు. దానికి రీజన్ నేను చెప్పాను కదా! వాళ్ళతోనేంటంటే మీరు ఒక ఫ్యూచర్‌ని అనుకున్నారు. లేకపోతే వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ స్టిల్ ఎందుకో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. సో, మీకింకా వేరే ఆప్షన్ లేక కొంతవరకు ఆ వ్యక్తుల్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళకి దూరం అవ్వడం కానీ జరిగింది అని చెప్పొచ్చండి. అదేంటంటే మీకు ఇష్టం అయ్యి చేయలేదు. మీకు తప్పక చేశారు అని చెప్పొచ్చు. ఇలా ఎవరైనా సరే మీ లైఫ్‌లో ఒక వ్యక్తి ఉండి ఈ సిట్యుయేషన్స్ మీకు రెజోనేట్ అయితే డెఫినిట్‌గా వాళ్ళనే మీరేంటంటే మళ్ళీ కలుస్తారండి. ఆర్ ఇప్పుడు కలుస్తారు అని చెప్పొచ్చు. సో, ఇదైతే మాత్రం తొందరలోనే జరుగుతుందండి. దానికి రీజన్ ఏంటి? అసలు యూనివర్స్ ఎందుకు మళ్ళీ ఇలాంటి వ్యక్తితో మిమ్మల్ని కలుపుతుంది? లేకపోతే అసలు ఏంటి కారణం అనేదేంటంటే మనం చూద్దాం ఇప్పుడు. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. మీ సైడ్ నుంచి ఈ వ్యక్తి కోసం మీరు చాలానే చేశారు.
బట్ మీరెంత చేశారో అంతే ఆశించారండి. ఇన్ రిటర్న్ అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేస్తే బావుండేది. బట్ మీరింత చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ నుంచి కూడా అది ఆశించడం వల్ల ఇంత డిసప్పాయింట్‌మెంట్ ఉంది అని చెప్పొచ్చు. ఏదైనా సరే చూద్దాం అసలు. సో, నేను చెప్పాను కదండీ! మళ్ళీ చెప్తున్నాను. ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే పాస్ట్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ వీళ్ళ కోసం చాలా చాలా ప్రయత్నాలు చేశారు. ఈవెన్ మీ స్థానం కోసం వేరే వాళ్ళతో కాంపీట్ కూడా చేశారు. వీళ్ళ కోసం మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ మీ సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారండి ఈ వ్యక్తి కోసం. అండ్ ఈవెన్ ఈ వ్యక్తి కోసం ఎవరినైనా విడిచిపెట్టేయడానికి సిద్ధమైపోయారు. ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఏదైనా సరే మీ సైడ్ నుంచి వీళ్ళ కోసం చేసిన ప్రయత్నాలైతే కనిపిస్తున్నాయండి నాకైతే. ప్రయత్నాలు చేయలేదు, వీళ్ళని మీరు అంటే సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు. ఎందుకో కానీ వీళ్ళంటే మీకంత ఇష్టం ఆర్ అభిమానం. వీళ్ళెవరైనా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఇద్దరి రిలేషన్‌షిప్‌లోని అంటే మీ సైడ్ నుంచి మాత్రం చాలా సిన్సియారిటీ ఉందండి. ఆర్ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి వాళ్ళు ఫేక్ అని కాదు కానీ, మీరు మాత్రం 100% జెన్యూన్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇప్పటికీ కూడా ఏమైనా థింగ్స్ బెటర్ అయితే మీకు హ్యాపీనే. అలా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా చూస్తున్నారు. మీరేం గివ్ అప్ చేసేయలేదు ఈ రిలేషన్‌షిప్‌ని. థింగ్స్ వర్కౌట్ అయితే కొంత మంచిదే అని అనుకుంటున్నారు. కాకపోతే ఎలా, ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. అంటే దీనికోసం మీరు చేంజెస్ చేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. ఆర్ ఎలాంటి చేంజెస్‌నైనా తీసుకురావడానికి కూడా సిద్ధమే. కాకపోతే అసలు ముందు వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా! వాళ్ళ సైడ్ నుంచి కొన్ని జరగాలి కదా! సో, ఇలా మీరేంటంటే నాన్ స్టాప్‌గా వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారండి. వీళ్ళ కోసం మీరు చెయ్యని పని లేదు. ఆర్ చెయ్యని ప్రయత్నం లేదు. ఇంకా చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఏ రోజో ఒకరోజు ఇవి వర్కౌట్ అవుతాయి. లేకపోతే ఈ వ్యక్తికి అర్థమవుతుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి, మీకు ఎలాంటి ప్రయత్నమైనా చేయడానికి ఓకేయేనండి. కాకపోతే ఆ వ్యక్తికి అది అర్థమవుతుందా లేదా అనేదే ఒక క్వెషన్ మార్క్. సో, మీరేంటంటే ఈవెన్ ఎన్ని చేస్తున్నా సరే ఎక్కడో డౌటే. వీళ్ళు అంటే అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. లేకపోతే థింగ్స్ అంత ఈజీగా వర్కౌట్ అవుతాయి అని. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి యూనివర్స్ ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే మీరిప్పటికే ఈ వ్యక్తి కోసం చాలా చేశారండి. సో, ఈ వ్యక్తి కూడా ఎంతో కొంత మరి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీ రిలేషన్‌షిప్ అనేది ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ అనమాట. మీరెప్పుడైతే ఇక్కడ కొన్ని చేశారో అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి నుంచి కూడా ఆశించారండి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ డిసప్పాయింట్‌మెంటే మిగిలింది. అలా అని చెప్పి యూనివర్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి అనుకోవట్లేదు. కాకపోతే మీరు అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ వ్యక్తులు మీ టైప్ కాదు. మీలా ఆలోచించే టైప్ కానప్పుడు వాళ్ళు మీలా ఎందుకండి ఎఫర్ట్స్ పెడతారు? మీలాంటి వాళ్ళైతే డెఫినిట్‌గా మీరేం చేస్తే వాళ్ళదే తిరిగి చేస్తారు. బట్ మీలాంటి వాళ్ళు కానప్పుడు మీరెలా చేశారో వాళ్ళెందుకు అలా చెయ్యాలి? వాళ్ళ మైండ్ సెట్ వేరు. వాళ్ళు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్. సో, మీ నుంచి ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, ఆ వ్యక్తికి అది కొంత భయమే. కానీ యూనివర్స్ ఏంటంటే వాళ్ళని పుష్ చేస్తుంది అవి చేయమని చెప్పి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యూనివర్స్ అయితే మాత్రం వీళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ ఇస్తుందండి. ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఏదైతే మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతుందో ఇది ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ అయిన తర్వాత ఖచ్చితంగాను మీకు ఆ ఛాన్స్ వస్తుంది. మీరేంటంటే ఈ వ్యక్తిని కలవరేమో, మాట్లాడే అవకాశం రాదేమో, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని కలవడానికి ఇష్టపెట్టుకోరేమో, ఇలా మీరు ఏది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. జస్ట్ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. డెఫినెట్‌గా థింగ్స్ అనేవేంటంటే ఆ వేలోనే మూవ్ అవుతాయండి. యూనివర్స్ ఏం చేస్తుంది అంటే వీళ్ళని ఆ పొజిషన్‌లో పెడుతుంది. మిమ్మల్ని మీట్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి వాళ్ళు ఇనిషియేట్ చేస్తారా? లేకపోతే మీరే అంటే స్టెప్ తీసుకుంటారా అనేది అది సెకండరీ. బట్ ఇక్కడ ఏంటంటే కలవడం అయితే జరుగుతుందండి. అది ఎలా ఏంటి అనేది అది యూనివర్స్ మాత్రమే చూసుకుంటుంది. ఆర్ యూనివర్స్‌కి మాత్రమే తెలుసు. బట్ ఇదైతే జరుగుతుంది. మీరేంటంటే అనవసరంగా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అలా అని చెప్పి
రకరకాల ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వాలి, లేకపోతే మీట్ అవుతారు అని చెప్పి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసిన తర్వాత అది ఏ వేలో అయినా సరే జరుగుతుంది. కానీ మీరేంటంటే అవుతారో లేదో, లేకపోతే అసలు అది ఎలా సాధ్యమవుతుంది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఇది లేట్ అవుతుంది. అంతేకానీ మీట్ అవ్వకపోవడం అనేది మాత్రం ఉండదండి. నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏ ఫేజ్‌లో ఉన్నా, మీకు ఎలాంటి హోప్స్ ఉన్నా సరే, మీకైతే జస్టిస్ జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే మీరు ఈ వ్యక్తి కోసం ఏమైతే చేశారో, లేకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారో, ఇవన్నీ కూడా వాళ్ళు మీకోసం చేసేలా చేస్తుంది. కాకపోతే ఆ వ్యక్తులు ఏంటంటే మీ టైప్ కాదు. నేను అదే కదా చెప్తున్నాను. వాళ్ళేంటంటే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు తిరిగి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది వాళ్ళకి కొంచెం కష్టమండి. సో, యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇలాంటి వ్యక్తుల్ని పుష్ చేస్తుంది. వాళ్ళకి భయం వేస్తుంటదనమాట. అలాంటి పనులు చేయడానికి, కొంత స్టాండ్ తీసుకోవడానికి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి. కాకపోతే యూనివర్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఆ పని చేసేలా చేస్తుంది. వాళ్ళకి తప్పదనమాట. ఎందుకు అంటే మీరు వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళు అది యాక్సెప్ట్ చేశారు. దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయలేదు ఆర్ ఇగ్నోర్ చేయలేదు. ఇప్పుడు ఇగ్నోర్ చేసినా అది కాదు. బట్ పాస్ట్‌లో డెఫినిట్‌గా వాళ్ళైతే మీ నుంచి తీసుకున్నారు. సో, వాళ్ళది తిరిగి ఇవ్వాల్సిందే. అలా వాళ్ళు ఇవ్వకపోయినా సరే యూనివర్స్ ఇప్పిస్తుందనమాట. ఇక్కడైతే మాత్రం ఒకటండి. ఈ వ్యక్తులు మీతోని ఇప్పుడు ఎంత నెగెటివ్‌గా ఉన్నా, లేకపోతే పాస్ట్‌లో మిమ్మల్ని ఎంత మిస్‌ట్రీట్ చేసినా సరే, ఫ్యూచర్‌లో మాత్రం వీళ్ళు మీరు ఎలా అయితే ట్రీట్ చేశారో అలానే ట్రీట్ చేస్తారు అని చెప్పొచ్చు. ఈ మీట్ అనేదేంటంటే మీకు బెనిఫిట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ ఇంకొకటుంది. వీళ్ళకి ఎంత భయం వేస్తున్నా, వీళ్ళ సైడ్ సిట్యుయేషన్స్ అనేవి ఫేవర్‌గా లేకపోయినా సరే, స్టిల్ మీకోసం వీళ్ళు ఇవి చెయ్యక తప్పదండి. యూనివర్స్ ఆ వేలోని సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. కార్డ్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీరేంటంటే ఇప్పటివరకు ఎలా అయితే ఎఫర్ట్స్ పెట్టారో అలానే పెట్టండి. ఇప్పుడు సడెన్‌గా మీరు నెగెటివ్‌గా చేంజ్ అయిపోయి, ఇప్పుడు సడెన్‌గా మీరేంటంటే ఇంకా ఇది ఇంతే అని చెప్పి అలాంటి మైండ్ సెట్ వద్దండి. సిట్యుయేషన్స్ అయితే మిమ్మల్ని పుష్ చేసాయి. నాకది అర్థమవుతుంది. కొన్ని మీ కంట్రోల్‌లో లేవు. కాకపోతే తొందరలోనే అవి మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మీ ఫేవర్‌లో వర్క్ చేస్తుంది. ఎందుకంటే మీరు చాలా జెన్యూన్‌గా ఈ వ్యక్తి విషయంలో ట్రై చేశారు. కాకపోతే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రియాలిటీలో కొంత సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేయలేదు. అదొక డ్రాబ్యాకే. బట్ ఇప్పటికైనా సరే మీరు అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాటి పరంగా వర్క్ చేయండి. ఎందుకంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే కొన్ని ప్రాక్టికల్‌గా కూడా థింక్ చేయాల్సి ఉంటుంది. మీ సైడ్ నుంచి అయితే అది ఇంపార్టెంట్ అండి. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళని మీరు కలవడం కూడా జరుగుతుంది. దానికోసం కూడా వెయిట్ చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరెవరిని కలుస్తారు తొందరలో? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు అంటే అలా కలిసిన తర్వాత సిట్యుయేషన్స్ ఏంటి? చూద్దాం అసలు. సో, చాలా వరకు ఏంటంటే ఈ వ్యక్తి తులారాశి వాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా అవుతారు. బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే వాళ్ళు అవ్వడానికి ఉంది. అండ్ డెఫినెట్‌గా ఈ వ్యక్తి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఎందుకో కానీ నాకు సెకండ్ కార్డ్ సెట్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ ఎనర్జీస్ సిమిలర్‌గా అనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారని చెప్పొచ్చు పాస్ట్‌లో. ఈవెన్ ఈ సిట్యుయేషన్ కోసం అంటే మిమ్మల్ని మీరు చాలా సాక్రిఫైస్ కూడా చేసుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మీరు చేస్తుంది అర్థం అవ్వాలి. అర్థమైతే అయినా సరే వాళ్ళేంటంటే మీతో మంచిగా ఉంటారు. లేకపోతే మీరు వాళ్ళకేమిచ్చారో అదే తిరిగిస్తారు అని చెప్పి అలాంటి ఆలోచనలో మీరున్నారండి. అందుకే వాళ్ళ కోసం చాలా చేశారు. అండ్ వాళ్ళకి మాత్రం ఏమనిపించిందంటే మీరు చెప్పేదొకటి, చేసేదొకటి అనిపించింది. వాళ్ళేంటంటే మిమ్మల్ని నమ్మలేదని చెప్పొచ్చండి. ఎందుకో కానీ మీరు చేసింది, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. దానికి స్పెసిఫిక్‌గా రీజన్ అంటూ ఏం లేదు, కానీ ఎందుకో ప్రయారిటీస్ అనేవి కొంత మిస్‌మ్యాచ్ అయ్యాయి. లైక్ ఏంటంటే వాళ్ళెలా ఫీల్ అయ్యారు అంటే మీ పరంగా 100% ఎఫర్ట్స్ పెట్టారని వాళ్ళు ఫీల్ అయ్యారు. మీరెలా ఫీల్ అయ్యారు అంటే మీరు 100% ఎఫర్ట్స్ పెట్టారని మీరు ఫీల్ అయ్యారు. ఇక్కడ వాళ్ళకేమనిపించింది, మీరు చెప్పేదొకటి, చేసేదొకటి, మిమ్మల్ని నమ్మడానికి లేదు అని వాళ్ళకనిపించింది. మీకేమనిపించింది, వీళ్ళ కోసం ఎంత చేస్తున్నా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఇంకేం చేస్తే అర్థమవుతుంది అని మీకనిపించింది.
ఇలా ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. ఏదైనా సరే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కూడా కొంత ప్రాబ్లమే. దానివల్ల కూడాను ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇక్కడి వరకు వచ్చింది. మొత్తానికి ఇద్దరి మధ్యలోని ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే, మీ సైడ్ నుంచి మీ ఫీలింగ్స్ జెన్యూనే. అలానే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫీలింగ్స్ జెన్యూనేనండి. ఇక్కడ ఎవరు ఫేక్ కాదు. కాకపోతే సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. మీరేమనుకున్నారు అంటే థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవుతాయి అనుకున్నారు. బట్ అవి ఇలా ఈ టర్న్ తీసుకున్నాయి. ఇలా ఎవరైనా వ్యక్తితో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసుంటే డెఫినిట్‌గా వాళ్ళే వీళ్ళు అని చెప్పొచ్చండి. మరి ఇలాంటి వ్యక్తిని యూనివర్స్ ఎందుకు మీరు కలిసేలా చేస్తుంది? లేకపోతే అసలు సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? మీ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా మారడానికి అవకాశం ఉంది? ఇలాంటివైతే చూద్దాము. అసలు యూనివర్స్ ఏం చెప్తుందో. సో, నేను చెప్తున్నాను కదండీ! మళ్ళీ చెప్తున్నాను. పాస్ట్‌లోనేంటంటే ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకున్నారండి. ఈ వ్యక్తిని మీరు జడ్జ్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేశారు. మొత్తానికి ఇక్కడ అంటే ఎవరి కోసం వాళ్ళు స్టాండ్ తీసుకునే ప్రాసెస్‌లోనే ఇంకొకళ్ళని హర్ట్ చేయడం అనేది జరిగింది. ఇది మ్యూచువల్‌గా జరిగిందని చెప్పొచ్చు. దీనికి పెద్ద రీజన్ ఏం లేదు కానీ చెప్పాను కదా! ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకి మీ మీద ఉన్నాయి. మీ మీద వాళ్ళకున్నాయి. అండ్ చేయాల్సిన ప్రయత్నాలు చేశారు కానీ అది వాళ్ళకి అనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేస్తుంది మీకు అనిపించలేదు. ఇలా కొంత మ్యూచువల్‌గా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ అంతే ఇంకేం కాదు ఇక్కడ క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, దీనివల్ల సిట్యుయేషన్స్ ఎలా వచ్చాయి అంటే పుష్ చేసాయండి. ఇద్దరు వ్యక్తులు కొంచెం దూరం అవ్వడానికి, ఇద్దరి మధ్యలోని అంటే ఆ గ్యాప్ రావడానికి అంటే ఎలా అయిపోయింది అంటే, మీరు వాళ్ళని జడ్జ్ చేయడం, వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయడం ఇదంతా కూడా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈ వ్యక్తికి ఎంత చేస్తున్నా సరే వీళ్ళ దగ్గర ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అయితే ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఏంటి అనేది చూపించుకోకపోతే వీళ్ళకి అర్థం అవ్వదు అనే ఆ ఫీలింగ్‌కొచ్చేసారు వాళ్ళు. సో, ఇలా ఏంటంటే ఇద్దరి మధ్యలోని ఈ డిస్టర్బెన్సెస్ రావడం, ఒకళ్ళతోనొకళ్ళు అంటే ఉన్న ఆ క్లోజ్ రిలేషన్‌షిప్ అనేది కట్ అవ్వడం ఆర్ అట్‌లీస్ట్ కట్ అవ్వకపోయినా అది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లా మారిపోవడం, కొంచెం దూరం పెట్టుకోవడం, పర్సనల్స్ షేర్ చేసుకోకుండా ఎవరి లైఫ్‌లోని వాళ్ళేంటంటే సీక్రెటివ్‌గా కొన్ని చేయడం, ఈ రకంగా అయితే రిలేషన్‌షిప్ మారిపోయిందండి. ఈవెన్ మీకేమనిపిస్తుంది అంటే ఇప్పటికైనా సరే ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మీకుంటే డెఫినిట్‌గా చెయ్యాలనే చూస్తున్నారండి. కాకపోతే సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉంటాయా? లేకపోతే మళ్ళీ పాస్టే రిపీట్ అవుతుందా అనే భయం కూడా మీకుంది. ఎందుకంటే మీరు పాస్ట్‌లో నిజంగానే ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకది అర్థం అవ్వలేదు ఎప్పుడో. ఇప్పుడు మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రం వాళ్ళేంటంటే మీకోసం చేయాల్సింది చేస్తారు అని మీరు అనుకోవట్లేదు. సో, మీరేంటంటే సిట్యుయేషన్స్ ఏమైనా మీ కంట్రోల్‌లోకి వచ్చినా, లేకపోతే ఈ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకొని, వాళ్ళు మీ మాట విన్నా సరే, మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని మరి కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అనుంది. కాకపోతే అది అవుతుందా లేదా అనేదే మీ డౌట్. ఇక్కడ క్లియర్‌గా మీ నుంచయితే ఆ ఫ్రెష్ స్టార్ట్ కావాలి అనుకుంటున్నారు అని చెప్పి యూనివర్స్ ఒక సైన్ ఇస్తుంది. అంటే మీరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్ అనేది అంటే మీరు అనుకున్న వేలో ప్రోగ్రెస్ అయితే బావుంటుంది. ఇంకా పాస్ట్‌లో ఇవన్నీ జరిగిపోయి, ఇవన్నీ విడిచిపెట్టేసి అంతా కూడా నార్మల్ అయ్యి బెటర్‌గా చేసుకుంటే బావుంటుంది అని. కాకపోతే అవుతుందా లేదా అనేదే డౌట్. ఒకవేళ అయితే మీకు ఓకేనే. కాకపోతే అది ఎలా అవుతుంది, ఏంటి అనేది మీకు తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఇంకొకటి కూడా అనుకుంటున్నారండి. ఈ వ్యక్తితో మాట్లాడినా వీళ్ళకి అర్థమవుతుందో లేదో, వీళ్ళకి మనం చెప్పేది ఇంకోలా అర్థమవుతుందేమో, మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయేమో, ఇది న్యూ బిగినింగ్స్ కాదు కదా! మరికొంచెం ఎండ్ అవుతుందేమో అనే ఆ భయం కూడా ఉందండి. దీనివల్ల మీకేంటంటే ఎమోషన్స్ అనేవి హై అవుతున్నాయి. కొంచెం అంటే ఈ వ్యక్తికి ఇక్కడ ఎవరైనా సరే మీకోసం పాజిటివ్‌గా చెప్పేవాళ్ళు కూడా లేరు. చాలా వరకు కూడా ఈ వ్యక్తికి మీరంటే నెగెటివ్ ఒపీనియన్ వచ్చేలా చెప్పేవాళ్ళే ఎక్కువున్నారు అని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఇక్కడ మీరు కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే థింగ్స్ ఒకవైపు బెటర్ చేసుకోవాలి అని ఉంది కానీ, ఎలా చేసుకోవాలి ఏంటి? లేకపోతే మళ్ళీ పాస్ట్ రిపీట్ అవుతుందనే భయం కూడా మీకుంది. సో, దీనివల్ల మీరేంటంటే ఏది చేయలేకపోతున్నారండి. ఈ సిట్యుయేషన్‌లోని సైలెంట్‌గా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిని
మీట్ అయ్యేలా చేస్తుందంట. దానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది డెస్టిన్డ్ అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే. ఈ వ్యక్తి ఏంటంటే మీ డెస్టినీలో ఉన్నారు. సో, మీ డెస్టినీని మీరు ఫేస్ చేయకుండా అంటే తప్పించుకోవడానికి అవ్వదు కదా! ఒక మనిషి ఏంటంటే డెఫినిట్‌గా వాళ్ళ డెస్టినీని వాళ్ళు ఫేస్ చేయాలి. అండ్ సిట్యుయేషన్స్ ఎలాంటివి వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ఆర్ వాటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఎప్పుడైతే ఇక్కడ ఈ 2 కార్డ్స్ వచ్చాయో ఈ వ్యక్తి మీ డెస్టినీ అండి. దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను లేకపోతే సిట్యుయేషన్స్ అన్నీ అప్‌సైడ్ డౌన్‌లా ఉండొచ్చు కానీ, వీళ్ళతో మీరు మాట్లాడే అవసరం ఉంది. వీళ్ళని మీరు కలిసే అవసరం ఉంది. అండ్ సిట్యుయేషన్స్ ఏంటంటే స్లోగా సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు సార్ట్ ఔట్ చేసుకోను అంటే కుదరదు. మీరు సార్ట్ ఔట్ చేసుకునే వరకు కూడాను యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. అంటే ఇది బలవంత పెట్టడం కాదు. ఆ వ్యక్తి మీ వాల్యూ అర్థం చేసుకునేలా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఆ వ్యక్తి వాల్యూ తెలుసుకునేలా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి మ్యూచువల్ అండి. మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో ఆ వ్యక్తి అలానే ఫీల్ అవుతున్నారు. మీరు ఒకవేళ లవ్‌ని ఫీల్ అయితే వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారండి. ఒకవేళ మీరు అది ఫీల్ అవ్వకుండా హేట్రెడ్ లేకపోతే యాంగర్ ఫీల్ అయితే వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. అంటే ఇది మ్యూచువల్ అన్నమాట. ఈవెన్ అంటే ఒక సోల్‌మేట్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు. చాలా వరకు అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే లవర్స్ రిలేషన్‌షిప్ అయితే బాగా ఈ మెసేజెస్ అనేవి రెజోనేట్ అవుతాయి. బట్ బయట వాళ్ళు ఎవరైనా అయినా సరే పర్వాలేదండి. ఏదైనా సరే ఇది డెస్టినీ అంతే. మీరు మీట్ అవ్వాలి, కలిసి ఉండాలి, లేకపోతే ఒక జర్నీ చేయాల్సుంటుంది ఇద్దరూ కూడా. ఇదంతా జరుగుతుందండి అంతే. ఎందుకు అంటే ఇంకా యూనివర్స్ దగ్గర స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏం లేవు. జస్ట్ మీ ఇద్దరూ అలా మీ లైఫ్‌ని లీడ్ చేయాల్సుందంతే. ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, ఈ వ్యక్తిని అందుకే మీరు గివ్ అప్ చేయొద్దు. అంటే ఇప్పుడే వీళ్ళిదే అని చెప్పి డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఈరోజు మీరు వీళ్ళని తప్పుగా అనుకున్నా ఖచ్చితంగా రేపు వీళ్ళకి మీరు ఒక స్థానం ఇవ్వాల్సిందే. మీ లైఫ్‌లోనేంటంటే థింగ్స్‌ని ఈ వ్యక్తి పరంగా బెటర్ చేసుకోవాల్సిందే. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి, వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా సరే యూనివర్స్ వాళ్ళని కూడా ఇదే వేలో పుష్ చేస్తుందండి. మీతో మాట్లాడేలా చేస్తుంది. మీ వైపు వచ్చేలా చేస్తుంది. మీకోసం ఆలోచించేలా చేస్తుంది. ఈ మధ్యలో ఎంతమంది వ్యక్తులున్నా, ఎన్ని పరిస్థితులున్నా సరే, యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుందండి. అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా బ్లాకేజెస్ ఉన్నాయి నిజానికి. సో, ఈ బ్లాకేజెస్ అనేవి యూనివర్స్ క్లియర్ చేస్తుంది. అదెలా క్లియర్ చేస్తుందంటే, వాళ్ళని కంప్లీట్‌గా రిమూవ్ చేయదు. మీరిద్దరే మాట్లాడుకొని, మీరిద్దరే అంటే వాళ్ళని పుష్ చేసేలా చేస్తుందనమాట. అయితే ఈ వ్యక్తి అయినా స్టాండ్ తీసుకొని మీకు కొన్ని చెప్తారు. లేకపోతే మీరైనా కొన్ని స్టాండ్ తీసుకొని చెప్తారు. ఆ దీంతోనేమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలోని ఎవరైనా ఉన్నా సరే, లేకపోతే ఏవైనా పరిస్థితులు ఉన్నా, లేకపోతే ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక దెబ్బకు క్లియర్ అవుతాయన్నమాట. ఇదంతా కొంచెం స్లోగా జరుగుతుంది. బట్ డెఫినిట్‌గా జరుగుతుందండి. ఎందుకంటే చెప్పాను కదా! ఈ వ్యక్తి మీ డెస్టినీలో ఉన్నారు. సో, ఇది అంతే జరగాలి. కొంచెం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కష్టంగా అనిపిస్తుంటదన్నమాట. వాళ్ళేదో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వడం, మీరేదో వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టుగా, కంట్రోల్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం, ఇవి జరుగుతుంటాయి. బట్ ఇద్దరు కలవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదా! ఇద్దరి మధ్యలో నెగెటివ్ థాట్స్ ఎలా ఉన్నాయో, పాజిటివ్ థాట్స్ కూడా అలానే ఉన్నాయండి. డెఫినిట్‌గా నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే, ఒకళ్ళతోనొకళ్ళకి తప్పదు అని అనిపిస్తుంది. అలా అని చెప్పి హేట్రెడ్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు, లేకపోతే మీకు అర్థం కాదని కాదు. డెఫినిట్‌గా ఇద్దరు అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో కూడా ఆ అండర్‌స్టాండింగ్ అనేది వస్తుందండి. కాకపోతే వెయిట్ చేయాలంతే. యూనివర్స్ అందుకే మీ ఇద్దరిని దగ్గర చేస్తుందనమాట. దీన్ని మీరేంటంటే అవాయిడ్ చేయలేరు. అలానే ఆ వ్యక్తి కూడా ఇది అవాయిడ్ చేయలేరు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. ఏదైనా సరే మీ సిట్యుయేషన్స్ గురించి మీరైతే టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవడం అయితే అన్నిటికంటే మంచిదండి. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే
నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.